హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ మీకు మేము చేస్తున్న క్యాంపింగ్ యాక్చువల్గా లాస్ట్ ఒక 1-2 months నుంచి ఈ కరోనా టైం స్టార్ట్ అయిన తర్వాత ఒక 1.5 year బేసిక్గా ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట స్ట్రక్ అయిపోయి ఎక్కడికి వెళ్తాం లేదు. పిల్లలు కూడా చాలా క్లాస్ట్రోఫోబిక్గా ఇంట్లోనే ఉంటాం. ఈవెన్ స్కూల్స్కి వెళ్ళటం కూడా లేదు కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ ఏం లేదు. వైఫ్ కూడా హోమ్లీ అంటే హోమ్లో బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా కొంచెం బయట వాతావరణం ఎక్స్పీరియన్స్ చేయాలంటే అలాంటి అవకాశం ఏమి దొరకపోవడం అనేది ఇట్స్ ఎ పిటీ. ఇలాంటి కరోనా సిచ్యువేషన్ రావటం, ప్రపంచం అంతా ఒక స్తబ్దుకి వెళ్ళిపోవడం. సో మేము సరదాగా ఒక 1.5 month నుంచి కార్ మీద ఎక్కడికన్నా కొంచెం నైస్ ప్లేస్కి, ఎవరు జనాలు ఎక్కువగా లేని చోటుకి వెళ్ళి ఏదైనా కొంచెం ఫ్యామిలీ టైం లాగా అట్ ది సేమ్ టైం నేచర్లో ఎంజాయ్ చేసేలాగా ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం. ఇవాళ ఐ థాట్ మేబీ ఒకసారి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి అనేది మీరు కూడా చూస్తే బాగుంటుంది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ వినోద్. I have a Ford Fiesta car. It's an old one, around 15 years old. So I don't have a lot of space to move camping items. So basically I have a reasonable dicky where I can fit a reasonable amount of things. And apart from it, my family just tucks in. So let's see. Let me introduce my family first. So, hi Jeffrey. Hi. So that's Hari and that is Damodar. Today I purchased a table from Decathlon. This I am planning to use to either use for cooking or do some office work while I'm camping. Hi. You like your bed? Yes, we love our bed. Yes, we love our bed. You can fully sleep, no? Sean, Yeah. sleep it to me. Sleep. This is how we sleep like this. So this is how you sleep if you want to sleep during our camping? Yes. Oh, you have full bed. Okay, sleep. Take rest. So behind you, మీ వెనకాలేమో అమ్మ టేబుల్ వేసుకుని వంట ఏర్పాటు చేస్తుందా మీకు? Auno. Are you hungry today? Yes, we are very hungry. Yes, we are very hungry. Okay, We can't let's wait to- So shall we prepare something today? Yes. Hey, you have a beautiful bed, you know. Yes. Hey, cook. So what are you doing today? Mixed vegetable. You seem to be fully prepared for everything. Oh, mixed vegetable curry, huh? So your kids like that? ఇంకా ఏంటి చపాతీలా ఏంటి ఏం చేస్తున్నావు దాంతోపాటు? పన్నీర్ ఫ్రై, చపాతి. Oh, for this beautiful environment, it's all quite green all around. అంతా పచ్చగా ఉంది. పైగా బర్డ్స్ చిర్పింగ్ వినిపిస్తుంది. మన 2 బర్డ్స్ కూడా హ్యాపీగా బజ్జున్నాయి ఇక్కడ. వాళ్ళు ఆడుకుంటున్నారు. సో షల్ వి స్టార్ట్? మేము యాక్చువల్గా కుకింగ్ కోసం అని చెప్పేసి ఒక 2 kilogram ఎల్పిజి సిలిండర్, దాని మీద ఇలాగ గ్యాస్ ఉంటుంది బర్నరు. సో ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడికి క్యారీ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఫిల్ చేసుకోవడం కూడా ఈజీ యాక్చువల్గా. లెట్స్ సీ వాట్ ఈస్ బీయింగ్ కుక్డ్. Hey, what are you doing right now? పన్నీర్ ఫ్రై. Wow, paneer. Hey kids, do you like paneer? Yes. You seem to have full setup with you. So, ఏంటి మొత్తం కావాల్సిన స్పైసెస్, ఆయిల్ అన్నీ, సాల్ట్ అన్నీ ముందే తెచ్చేసుకున్నావా? ఎస్. ఇంకా ఏవో వెనకాల బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. వీటిల్లో అన్నీ నీకు కావాల్సిన వెజిటబుల్స్, పాట్స్ అన్నీ తెచ్చేసుకున్నావా? ఓకే, ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. Hey guys, let me just show around the place where we are currently camping. This is actually very close to where we live.
కానీ మాకు యాక్చువల్గా చాలా నచ్చింది ఈ ప్లేస్, అందుకనే ఇక్కడే ఆగిపోయాము. ఎటు చూసిన గ్రీనరీ, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ఆల్ అరౌండ్. పిల్లలు ఏం సౌండ్ చేయట్లేదు అనుకుంటున్నారా? నేను రికార్డ్ చేస్తున్నాను, సో ఎక్కువ నాయిస్ చేయొద్దని చెప్పాను. పాపం వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. చూడండి మై లిటిల్ పప్పీస్. హే పప్పీస్. ఏంటి నాన్న? ఏంటి నాన్న? సో లెట్స్ జస్ట్ ఎంజాయ్. అమ్మ చక్కగా Let's enjoy. Yes, let's enjoy. అమ్మ చక్కగా మీకు పన్నీర్ ఫ్రై చేస్తుంది. మీకు పన్నీర్ ఫ్రై ఇష్టమా? Yes. సో పన్నీర్ ముక్కలన్నీ చక్కగా కోట్ చేసింది, సాల్ట్ అండ్ పెప్పర్, సాల్ట్ అండ్ ఏంటిది అది, కారం, చిల్లీ. ఓకే, వెయ్ గో 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 హెడ్. సో ద టేస్టీ పన్నీర్ ఈస్ గెటింగ్ ఫ్రైడ్. బేబీస్, ఆర్ యూ హంగ్రీ? Yes. ఐ థింక్ స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టచ్చు. అట్లా కూడా చిన్నది తెచ్చుకోవాల్సింది. ఫ్రై అవుతుంది అన్నీ చూసుకో. సో విల్ బి స్టార్టింగ్ విత్ ద మోస్ట్ డెలిషియస్ ఫుడ్ ఇట్ సీమ్స్. మార్నింగ్ నుంచి పిల్లలు ఏదో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు. అంత క్యాంప్లోనే తిందామని చెప్పేసి పిల్లలు కూడా అసలు మార్నింగ్ నుంచి ఏం తినడానికి ఇష్టపడలా. సో ఇప్పుడు క్యాంప్లో వీఆర్ స్టార్టింగ్ విత్ ఏ పన్నీర్ డోస్. I'm pretty sure kids will enjoy. Yes. We are enjoying. సో యాక్చువల్గా ఏంటంటే నేను అనుకుంటున్నాను, మనం ఇక్కడ పైన ఒక టార్ప్ టెంట్ లాంటిది ఏదైనా సంథింగ్ ఏర్పాటు చేసుకుంటే, అంటే ఇప్పుడని కాదు, వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ కార్కి వెనకాల కొంచెం టార్ప్ టెంట్ లాంటిది పెట్టేసుకుంటే వర్షం వచ్చినా కానీ మనకి ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. విల్ అరేంజ్ సంథింగ్ లైక్ దట్. రెడీ అయినాయి, రండి కింద. హే బేబీస్, యువర్ పన్నీర్ ఈజ్ రెడీ. హే రాము, యూ హ్యావ్ ఎ ఫ్యాన్ ఆల్సో, పోర్టబుల్. Yes. వావ్. కానీ ఇప్పుడు వెదర్ చాలా బాగుంది కదా, అసలు చక్కగా చల్లగా స్లైట్గా వర్షం పడుతూ తుప్పర పడుతుంది కదా. లుక్స్ వెరీ కలర్ఫుల్ నో. ఇది మరీ దారుణం, ఇక్కడికి చపాతీ పిండి ఏర్పాట్లు కూడా తెచ్చేసావా? బట్ దిస్ ఇస్ క్వైట్ కూల్. ఫ్రెష్గా చపాతీలు చేసుకుని కర్రీ చేసుకుని. వావ్, చపాతీ కలుస్తున్నారా? హే బేబీస్, యమ్మీ యమ్మీగా తింటున్నారా? చాలా టేస్టీగా ఉంటది. మీకు అందుతుందా ఇప్పుడు కూర్చుంటే? మీ డైనింగ్ టేబుల్ చాలా బాగుంది హరి. వెజిటబుల్స్ అన్నీ తిన్నాం. So finally we packed up everything.
ఇంక ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం. సో లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్ డౌన్. ఓకే, బాయ్.